లో కూతురో, నాలాంటి కూతురో, కొడుకో, మనవరాలో ఉంటే గానీ ఆ పెద్దవాళ్ళ చరిత్ర బయటికి రాదు. ఏంటంటే వీళ్ళ నాన్న కోలమూరు పేచెల్లవారు, మా అత్తవారు పుట్టిల్లు పేచెల్లూరు. కోలమూరులో సగం ఇళ్ళు ఆళ్ళయే. మొన్నే చూపించారు మా బావాళ్ళు. అసలు అంత పెద్ద కుటుంబం. పిల్లలు లేకపోతే మరి వెళ్ళారు కానీ 100 ఎకరాల్లో పుట్టుకొచ్చిన ఆవిడ. ఈయన అంతే, నలుగురు పిల్లలు. వాళ్ళకి దగ్గర దగ్గర 100 ఎకరాలు, 3 మండవాలు. మా ఎలువరిలో మా నాన్న తండ్రి ఆ తాతయ్యకి 100 ఎకరాలు, నలుగురు ఆడపిల్లలు, ముగ్గురు మగ పిల్లలు. మగవాళ్ళు అందరికి 20 ముగ్గురు మగవాళ్ళు కదా, 3 20 60. మా ఆడపిల్లలు నలుగురికి 4 మూళ్ళు అలా ఇచ్చి పెళ్ళిళ్ళు, తల్లొచ్చి పెళ్ళిళ్ళు. ఆ భోజనాలు, అరిటాకు భోజనం, తాటాకు పందిరి, ఆ భోజనాలు అందం ఇప్పుడు భోజనాలకి ఏమొస్తుంది. అందుకని ఈ పెద్దల చరిత్ర అంతా ఈ మధ్యన ఎలువరి వెళ్తే మా వదిన ఒక ఆవిడ ఉంటారు. ఆవిడకి కావాల్సిన సంబంధమే. మా నాన్న మేనత్త కూతుర్ని మళ్ళీ మా చిన్నాన్న కొడుకు చేసే. అందుకు మళ్ళీ ఆ చరిత్ర అంతా చెప్పుకొచ్చింది మన వాళ్ళు ఎంతంత వాళ్ళు. ఎలా అండి, అందరు పిల్లలకి 3 ఎకరాలు 2 ఎకరాలు చిన్నపిల్లలు మన వాళ్ళకి అలా ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అప్పుడు వాళ్ళు ఇంకో 4 ఎకరాల వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వ్యవసాయదారులే. వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు అమెరికాలు, ఆస్ట్రేలియాలు, ఇంకా ఏదో దేశాలు. ఇప్పుడు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కోట్లు కోట్లు వజ్రాలు వైడూర్యాలు నగలతో తల తూగుతూ ఉన్నారంట. అప్పుడు మళ్ళీ ఆ స్థితి వచ్చేసింది. తాతయ్యలు తీసి 100 ఎకరం తాతయ్యలు ఉన్నారు కదా, మాకు ముగ్గురు తాతయ్యలు 100 ఎకరం తాతయ్యలు ఉన్నారు. ఆ ముగ్గురు తాతయ్య పిల్లలు మనవలు ఇప్పుడు మళ్ళీ 100 ఎకరాల్లోకి వచ్చేసారు. కార్లు, విమానాలు అన్నట్టు అంతలా వైభవంగా ఉన్నారు. మా తాతయ్య ముత్తాత సంతానాలు. ముత్తాత అంటే నేను మునిమనవరాన్ని, వాళ్ళు మునిమనవలే. వాళ్ళ పిల్లలు ఇంకా హై లెవెల్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు. అది ఆ చరిత్ర. అంతంత మండవాల్లో పుట్టుకొచ్చింది మా అమ్మ. మా అమ్మమ్మ అంతకన్నా పెద్ద మండవాల్లో పుట్టుకొచ్చింది. ఆ మండవాలంటే ఇప్పుడు కోట్లు, 20 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు ఇల్లులు కడుతున్నారు చూడండి, ఆ టైప్ ఇల్లు. అప్పుడు ఆ రేట్ అదే ఆ మండవాకి. ఇప్పుడు ఆ అపార్ట్మెంటు 20 కోట్లు ఎట్టుకున్నా, 2 కోట్లు ఎట్టుకున్నా అందం సందం వస్తుందా. గట్టిగా మాట్లాడతాకుండదు, గట్టిగా దీపం పెట్టుకుంటాకుండదు, పొగ వేయటాకుండదు. అంత ఇబ్బందులే. అది ఆ రోజులు ఇంకా రావని మొన్న ఎలువరి వెళ్తే అదే పనిగా చెప్పింది మా వదిన. నేను అటువంటివి పట్టించుకోను. మొన్న ఏంటో అలా అనిపించింది. ఈ పెద్దోళ్ళ గురించి మనం చెప్పుకోవాలి, ఎవళ్ళు ఏమీ మాట్లాడతలేదు, ఏదో లేని వాళ్ళ కింద నటింతారు అంతంత ఉన్నవాళ్ళు. మా అత్తగారు ఎంతో పొలం తెచ్చుకుని, ఎంతో ఎండి బంగారం తెచ్చుకుని కూతురికి ఏం పెట్టలే. పెద్ద ఆ కొడుకుల కోసమని, ఉద్యోగాల కోసమని అలా అలా ఇదేసేసేసి దోళ్ళ దొడ్లు, ఆవులు, గేదెలు, దోళ్ళసాల్లో 4 ఎకరాల పొలం. చచ్చిపోయేటప్పటికి 4 ఎకరాల పొలం ఇచ్చారు ఒక్కొక్కడికి. ఉంచుకున్న వాళ్ళు ఉంచుకున్నారు, అవ చేసిన వాళ్ళు అవ చేశారు. నేను ఉంచుకుందామని చూశాను కానీ నాకు కుదరలేదు. మాకు 15 ఎకరాల పొలం. మా అమ్మ 4 ఎకరాలు, ఆయన 4 ఎకరాలు. ఆయన కష్టపడింది ఇవన్నీ కలిపి 12 ఎకరాలు ఖచ్చితంగా ఉంది. అలాంటిది ఏదో ఇప్పుడు కూటికి గుడకలు కొట్టలేదులేండి. ఈ ఆనంద నిలయం ఉంది కదా, చాలులేండి ఆ గుడ్డకని. ఇంకా అవన్నీ తలుచుకుంటాం అనవసరం. అంత లెవెల్లో పుట్టుకొచ్చాము. ఇప్పుడు వాళ్ళందరికీ ఏదో చీప్గా చూస్తారు కొంతమంది. మా ఇంకా వాళ్ళు ఏదో హై లెవెల్లో గుడిసెల్లో పుట్టిన వాళ్ళే వాళ్ళందరూని. 1 2 ఎకరాల్లో ఇళ్ళల్లో పుట్టిన వాళ్ళే. ఎకరానికి 2 ఎకరాలకి ఎంతమంది, 4 5 సంతానం. వాళ్ళు ఇప్పుడు లెవెల్లో వెళ్ళబోతున్నారు. వెళ్ళబోయమంటే తెగ వెళ్ళబోతారు. ఆ చిన్న మట్టి వాకిళ్ళు అన్నీ మర్చిపోయారు. అబ్బేబే ఏంటో పట్టు పరుపులని అయ్యే గుర్తొస్తున్నాయంట. అసలే గుర్తు రావట్లేదు. అది ఈ పెద్దల గురించి ఒకసారి చెప్పుకోవాలి. మా పెద్దలు అందరూ హై లెవెల్ పెద్దలే. 4 తాతయ్యలు హై లెవెల్లోనే పుట్టారు. అంత 100 ఎకరాల్లోనే పుట్టుకొచ్చారు. మామూలు 100 ఎకరాల్లోనే పుట్టుకొచ్చారు. మా చిన్నమామ అంతే. మా పాలకొడేరు మా మామ తోడుకోళ్ళు. అలాంటి ఇళ్ళల్లో పుట్టి ఇప్పుడు కోడళ్ళు, మనవలు ఏంటో కింద నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ అంత లెవెలే వెళ్ళబోతున్నారు. అది లోకా సమస్త సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు. ఓం శాంతి శాంతి. ఆత్మల పెద్దలందరూ ఆత్మలో మా ఆయన ఆత్మ అందరూ ప్రశాంతంగా, ఆత్మ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, ఏ జన్మెత్తినా సంతోషంగా ఉండాలి, ఆత్మ ఆనందంగా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. ఏ జన్మలో ఉన్నా మీరు అందరూ అంతలా ఉండాలని కోరుకుంటూ సెలవు.